ఖమ్మం జిల్లా వేంసూర్ తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న కోలా బేబీపై తీవ్రమైన భూ కుంభకోణాల ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ అక్రమాలకు పాల్పడమే కాకుండా అసైన్డ్ భూములను అక్రమంగా తన పేరుపై రిజిస్టర్ చూసుకున్నారని సమాచారం. ఈ వ్యవహారంపై స్థానిక తహసీల్దార్ స్పందించకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోలా బేబీ తన ఉద్యోగ జీవితం ప్రారంభం నుంచే అక్రమాలకు పాల్పడ్డారని తెలుస్తోంది. 2014లో వీఆర్ఏగా పనిచేస్తున్నప్పుడు ఎర్రకుంట గ్రామంలో తన మావయ్య పేరు మీద ఉన్న ఖాళీ రికార్డుల్లో 3 ఎకరాలను నమోదు చేశారని ఆరోపణలున్నాయి. ఆ తర్వాత 2018లో జూనియర్ అసిస్టెంట్గా పదోన్నతి పొందిన తర్వాత తన భర్త కోలా చెన్నారావు పేరు మీద అసైన్డ్ భూములను కొనుగోలు చేసి వాటిని వారసత్వ భూములుగా చూపించి తప్పుడు పాస్ పుస్తకాలు పొందారని సమాచారం. ఈ భూ కుంభకోణంపై వారం రోజులు గడిచినా విచారణ జరగకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై తహసీల్దార్ కార్యాలయం మౌనం వహించడం అనుమానాలకు దారితీస్తుంది. ప్రజలు ఈ విషయంపై తక్షణమే విచారణ చేపట్టాలని, కోలా బేబీపై సస్పెన్షన్ విధించి అక్రమంగా పొందిన పాస్ పుస్తకాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఈ అక్రమాలకు సహకరించిన అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 2010 నుంచి 2017 వరకు రికార్డుల్లో ఉన్న అసలు పట్టాదారుల పేర్లను తొలగించి వారి స్థానంలో తన భర్త పేరును చేర్చారని ఆరోపణలు ఉన్నాయి. బర్లలోని భూములను అక్రమంగా తన భర్త పేరుపై నమోదు చేస్తున్నట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఈ భూములకు సంబంధించిన సాదా బైనామాలు లేదా 13B సర్టిఫికెట్లు లేవని ఆర్డీఐ సమాచారం ద్వారా స్పష్టమైంది. ప్రభుత్వం పేదలకు కేటాయించిన అసైన్డ్ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించడం, తాకట్టు పెట్టడం చట్టరీత్యా నేరం. అలా చేస్తే భూమి తిరిగి ప్రభుత్వానికి సక్రమిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఏ భూమి కొనుగోలు చేసినా సర్వీస్ రూల్స్ ప్రకారం ముందుగా అనుమతి తీసుకోవాలి. అసైన్డ్ భూముల కొనుగోలు చట్టరీత్యా నిషేధం కాబట్టి దీనికి అనుమతి లభించదు. ఈ చర్యల వల్ల ఉద్యోగం కోల్పోవడంతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయబడతాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర అందజేస్తారు. చెప్పండి రాజేంద్ర. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం వేంసూరు మండల రెవెన్యూ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న బేబీ భూ కుంభకోణం వెలుగులోకి రావటం కలకలం రేపింది. ఆమె గత కొంతకాలంగా ఈ భూములను యథేచ్ఛగా బదలాయింపు చేసుకొని స్వచ్ఛంగా వినియోగించుకునేందుకు కూడా చేస్తున్న ప్రయత్నాల నేపథ్యంలో కొందరి సహకారం కూడా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. రెవెన్యూ శాఖలో పనిచేసే కొందరు ఉద్యోగుల సహకారంతోనే ఈమె భూ కబ్జాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్న పరిస్థితి కనపడతా ఉంది. 2014లో వీఆర్ఏగా ఆమె ఉద్యోగ బాధ్యత నిర్వహించే క్రమంలోనే ఎర్రకుంట గ్రామంలో తన మావయ్యకు సంబంధించిన ఖాళీ రికార్డుల్లో 3 ఎకరాల భూములను మార్పింగ్ చేసిన విమర్శలు కూడా వెల్లువెత్తుతున్న పరిస్థితి కనపడుతుంది. 2018లో జూనియర్ అసిస్టెంట్ గా పదోన్నతి పొందిన బేబీ అప్పటి నుంచి తన భూ కబ్జాను మరింత పెంచిందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. తన భర్త చెన్నారావు పేరు పైన మాత్రం అక్రమ పద్ధతుల్లో భూములను రిజిస్ట్రేషన్ చేయించుకుందనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడుతుంది. దాదాపుగా బర్లా ప్రాంతంలోని అసైన్డ్ భూములు కూడా కబ్జా చేసి వాటిని తన పేరు పైన రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లుగా కూడా, అంటే రెవెన్యూ రికార్డులో పేరు లెక్కించుకున్నారనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. అయితే వాటికి సంబంధించిన పాస్ పుస్తకాలు కానీ ఈ 13B సంబంధించిన డాక్యుమెంటేషన్ కానీ ఏమి లేవనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆర్టీఐ సమాచారం ద్వారా వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో బేబీకి సంబంధించిన భూ కబ్జాల వ్యవహారంపై మాత్రం రెవెన్యూ అధికారి స్పందించకపోవడం పట్ల మాత్రం స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. 2014లో వీఆర్ఏగా ఆమె ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి యథేచ్ఛగా భూముల బదలాయింపు వ్యవహారాన్ని మాత్రం దర్జాగా కొనసాగిస్తున్నారని, కొందరి సహాయ సహకారాలతో బేబీ అనుసరిస్తున్న భూ దందా మాత్రం వెలుగులోకి వచ్చినప్పటికీ కూడా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడాలని విమర్శలు వెల్లువెత్తున్న పరిస్థితి కనపడతా ఉంది. రికార్డుల్లో ఉన్న పేర్లను కూడా మార్పు చేసి ఆ స్థానంలో తన భర్త పేరును రిజిస్టర్ చేయించుకొని భూములను బదలాయించుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నప్పటికీ రెవెన్యూ శాఖకు చెందిన తహసీల్దార్ కానీ ఇతర ఉన్నతాధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. 2018లో జూనియర్ అసిస్టెంట్ గా ఆమె పదోన్నతి పొందిన నాటి నుంచి ఈ భూ కబ్జాల వ్యవహారాలు మాత్రం వేగం పెంచిందనే విమర్శలు
వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడుతా ఉంది. ఏదేమైనా ఈ అసైన్ భూములను విక్రయించడం కానీ తాకట్టు పెట్టడం కానీ చేయరాదనే చట్టం ఉన్నప్పటికీ కూడా యథేచ్ఛగా అసైన్డ్ భూములు కూడా కబ్జా చేసి వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు నకిలీ పాస్బుక్ లో సృష్టించి యథేచ్ఛగా వాటి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారనే ఆరోపణలు బేబీపై ఉన్నప్పటికీ అధికారులు స్పందించకపోవడం పట్ల మాత్రం స్థానిక ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే బేబీకి సంబంధించిన భూముల సమాచారాన్ని సేకరించి ఆమెపై చర్యలు తీసుకోవాలని కూడా ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతోంది. ఆమె ఏదైతే నకిలీ పాస్బుక్లు సృష్టించారో వాటి తక్షణమే రద్దు చేయాలని కూడా స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ రాజేంద్ర.